హైదరాబాద్ ఇందిరా పార్కులో జూలై 15న కొలువుల కొట్లాట మహాధర్నా జరగనుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ శాఖలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్తో సిపిఎం ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఈ మహాధర్నాను జయప్రదం చేయాలని సిపిఎం కరీంనగర్ జిల్లా కార్యదర్శి వాసుదేవరెడ్డి పిలుపునిచ్చారు. ముకుందలాల్ మిశ్రా భవన్లో మహాధర్నా కరపత్రాన్ని ఆవిష్కరించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో లక్షలాది కొలువులు ఖాళీగా ఉన్నాయని వాసుదేవరెడ్డి అన్నారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న మోడీ సర్కార్ నిరుద్యోగులను వంచిందని మండిపడ్డారు. ఈ మహాధర్నాకు నిరుద్యోగులు యువత వేలాదిగా తరలి రావాలని కోరారు. భర్తీ చేయాలి. కేంద్ర ప్రభుత్వ శాఖలో ఉన్నటువంటి 10 లక్షల ఉద్యోగాలు వెంటనే భర్తీ చేయాలి. పోరాడతాం. ఖాళీలను భర్తీ చేసేంత వరకు పోరాడతాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ శాఖలో ఖాళీ ఉన్నటువంటి భర్తీలు భర్తీ చేసేంత వరకు పోరాడతాం. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు భర్తీ చేసేంత వరకు పోరాడతాం. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేసేంత వరకు పోరాడతాం. నిరుద్యోగులకు నిరుద్యోగులకు అమలు చేసేంత వరకు నశించాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు. నిరుద్యోగులకు ఇచ్చినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ వాగ్దానాలు వెంటనే అమలు చేయాలి. పోరాడతాం. చేసేంత వరకు పోరాడతాం. జాబ్ క్యాలెండర్ ప్రకటించేంత వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఉన్నటువంటి ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో జూలై 15న ఇందిరా పార్క్ వద్ద జరిగేటువంటి భారీ నిరుద్యోగుల ధర్నాను జయప్రదం చేయాలని చెప్పి సిపిఎం కరీంనగర్ జిల్లా కమిటీ యువతరానికి పిలుపునిస్తా ఉంది. ఈరోజు మహాధర్నాకు సంబంధించినటువంటి కరపత్రాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఎన్నికలకు ముందు బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఏటా 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి మాట ఇచ్చారు. ఇప్పటి వరకు అమలు చేయలేదు. వెంటనే అమలు చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. దేశవ్యాప్తంగా ప్రభుత్వ పోస్టులు ఖాళీగా ఉన్నాయని వెంటనే భర్తీ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అలాగే జాబ్ క్యాలెండర్ను ప్రతి జూన్లో విడుదల చేస్తామని చెప్పి అతిగతి లేకుండా నేటికి అమలు చేయకుండా ప్రతి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ, అంతకు ముందు బీఆర్ఎస్ పార్టీ హయాంలో నోటిఫికేషన్ ద్వారా వచ్చినవి మొత్తం కలిపితే అంతా కూడా 50,000 ఉద్యోగాల కల్పన మాత్రమే జరిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఉన్నటువంటి ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో